పంట నష్ట పరిహారం రైతు బంధు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. రేపటిలోపు రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ కానుంది. ఇవాటి నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. 3 రోజుల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి సహాయం అందనుంది. మొత్తం 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్లు చెల్లించనుంది ప్రభుత్వం. మొన్నటి వరకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ఎదురు చూసిన ప్రభుత్వం అనుమతి రావడంతో పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చర్యలు చేపట్టారు అధికారులు. పంట నష్ట పరిహారం రైతు బంధు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. రేపటిలోపు రైతుల ఖాతాల్లో పంట నష్టం పరిహారం జమ కానుంది. ఇవాటి నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. 3 రోజుల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి సహాయం అందించనుంది. మొత్తం 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఇక మొన్నటి వరకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ఎదురు చూసిన ప్రభుత్వం అనుమతి రావడంతో పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చర్యలు చేపట్టారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సర్కారు పంట నష్ట పరిహారంపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, మొత్తానికి ఏదైతే ఈ పంట నష్టము తర్వాత పెండింగ్లో కొంత రైతు బంధుకు సంబంధించి కూడా చెల్లించాల్సి ఉన్నది. సో ఈ రెండింటి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రేపు ఈ నెల 9 లోపు మొత్తం ఈ పంట నష్టంతో పాటు పెండింగ్ ఏదైతే మిగిలి ఉన్నటువంటి రైతు బంధు ఇంకా చెల్లించాల్సి ఉన్నదో దానికి సంబంధించి పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ దిశగా అధికారులంతా కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నారు. రేపటిలోపు ఏదైతే ఈ పంట నష్టం జరిగిందో ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారము ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఈపాటికే ఈ పంట నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉండే, కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి దీనికి సంబంధించి ఈసీఐకి అగ్రికల్చర్ నుంచి ఒక లేఖ కూడా రాశారు. అనుమతి కావాలి, మేము పంట నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉన్నది, దీనికి సంబంధించి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఈసీఐకి లేఖ రాశారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఈ పరిహారం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈసీఐ నుంచి అనుమతి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇక ఇప్పటికే దీనికి సంబంధించి పరిహారానికి సంబంధించి లెక్కలన్నీ కూడా వేసి పెట్టారు. కాబట్టి ఎంతమంది ఉన్నారు ఏంది అనేది సంబంధించి పూర్తి లెక్కలు కూడా తీసి పెట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ 2 రోజుల్లో ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేయనుంది అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు కూడా. దానికి సంబంధించి కసరత్తు కూడా మొదలుపెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,814 ఎకరాలలో ఈ పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టానికి సంబంధించి ఎకరాకు 10,000 ఇస్తామన్నారు మొత్తం. అయితే అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,000కు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక అతి తక్కువ సంగారెడ్డి జిల్లాలో ఈ పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సో వీళ్ళందరూ కూడా ఈ 2 రోజులలోనే పూర్తి స్థాయిలో ఈ పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఎకరాకు 10,000 చొప్పున ఈ 2 రోజుల్లో ప్రభుత్వం చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో రైతుల ఖాతాలో ఈ 2 రోజుల్లో పడనున్నాయి. ఇక రైతు బంధు విషయానికి వస్తే మొత్తం ఇప్పటికే ఆల్రెడీ దాదాపు 90% పైగా రైతు బంధు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇక మిగతా కొంత శాతం మాత్రమే పెండింగ్లో ఉంది. అది కూడా ఈ నెల 9 లోపు రైతు బంధు ఎప్పుడైతే ఇంకా రాని వాళ్ళు ఉన్నారో ఎలాంటి పరిమితులు లేకుండా వాళ్ళందరూ కూడా చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు కాబట్టి అందులో భాగంగానే దీనికి సంబంధించిన కసరత్తు కూడా మొదలుపెట్టారు. మొత్తం పెండింగ్లో ఉన్నది ఇప్పటివరకు ఇంకా 39 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాల్సి ఉన్నది. సో దీనికి సంబంధించి 2,000 కోట్ల అమౌంట్ అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ నెల 9 లోపు మొత్తం పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు మొదలుపెట్టారు. సో రైతుల విషయానికి వస్తే ఇప్పటికే ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే చాలా ప్రచారాల్లో చాలా సభల్లో కూడా చెప్పారు. ఓవరాల్గా చూస్తే మనకు రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు, తర్వాత పంట నష్ట పరిహారము, తర్వాత ఈ రుణమాఫీ అనేది, సో ఈ 3 కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ అయితే ఇక రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఓవరాల్గా రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక వచ్చే వానాకాలం నుంచి ఇప్పుడు ఈ రైతు బంధు కింద గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాకు 10,000 ఇచ్చారో ఆ లెక్క చొప్పునే ఇప్పుడు ఈ రైతు బంధు కింద మిగిలిన వాళ్ళకు కూడా ఎకరాకు 10,000 చొప్పునే ఇస్తుంది.
ఇక వానాకాలం సీజన్ నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పేరుతోని ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. రైతులతో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో పట్టదారుతో పాటు కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి అది వానాకాలం సీజన్ నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గతంలో ఏ అయితే పరిమితి నిబంధనలు ఉన్నాయో గతంలో అయితే ఎవరెవరికి రైతు బంధు ఇచ్చారో సో ఈసారి ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 9 లోపు ఈ రైతు బంధుకు సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తి అవుతుంది. రైతుల ఖాతాలో కూడా ఈ అమౌంట్ జమగానుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.